జనగణనలో సమగ్ర కులగణన నిర్వహించాలని బీసీ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక జిల్లా యాదవ్ సంఘ భవనంలో బీసీ చైతన్య వేదిక సమావేశం బీసీ కులాల జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉక్కుసూరి గోపాలకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వీరవల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ అత్యధిక జనాభా ఉన్న బీసీలు విద్య, వైద్య, రాజకీయ రంగాల్లో ముందుకు సాగేందుకు చైతన్య వేదిక కృషి చేస్తుందని అన్నారు. స్థానిక సంస్థల్లో 33% ఉన్న రిజర్వేషన్ గత ప్రభుత్వం 24% తగ్గించిందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ లాగా 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం బీసీ చైతన్య వేదిక కార్యవర్గాన్ని విస్తృతం చేశారు. దీనిలో భాగంగా ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా బి హరిప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా ఇళ్ల వరప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా చెదరబోయిన శ్రీనివాస్, కార్యదర్శిగా కిలారపు శ్రీనివాసరావు, యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మల్లిపూడి రాజు, ఏలూరు జిల్లా యువజన అధ్యక్షులుగా బలే గౌరీశంకర్లను నియమించి నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి త్యాగరాజు పాల్గొన్నారు. అక్టోబర్ 10న DCMSలో మనం భారీగా కూడా జనగణన సమగ్ర కులగణన జరగాలని దాని అంశం మీద పెద్ద కార్యక్రమం కూడా నిర్వహించాం. ఆ రోజు ఆ కార్యక్రమానికి అప్పటి రాష్ట్ర మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు గారు, మాజీ మంత్రివర్యులు పితాల సత్యనారాయణ గారు, అదేవిధంగా బీజేపీ పాక సత్యనారాయణ గారు, అదే జనసేన పార్టీ నుంచి రెడ్డి అప్పలనాయుడు గారు, అనేక మంది ప్రముఖులు కూడా ఆ రోజు పాల్గొన్నారు. కనుక జనగణన సమగ్ర కులగణన జరిగి తీరాలని ఉద్దేశంతో బీసీ చైతన్య వేదిక రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా 2024 ఫిబ్రవరి 11న తాడేపల్లిగూడెంలో బహిరంగ సభ కూడా మేము ఈ బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేశాం. కనుక సోదరులారా మీరంతా గమనించవలసింది ఏంటంటే ఈరోజు అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలు అన్ని రంగాల్లోనూ కూడా వెనుకబడుతానక గురవుతున్నారు. కనుక బీసీలకు రావాల్సిన రాయితీలకు పొందాలంటే తప్పనిసరిగా జనగణన సమగ్ర కులగణన జరగాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే నామినేటెడ్ పదవులు ఇస్తున్నారో వాటిలో బీసీలకు 50% రిజర్వేషన్ తప్పనిసరిగా మేము ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు గత ప్రభుత్వంలో ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకి స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగినప్పుడు బీసీలకు 33% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించడం జరిగింది. 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించి రాబోయే 2026లో జరిగే స్థానిక సంస్థల్లో బీసీలకు తప్పనిసరిగా 42% రిజర్వేషన్ కల్పించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బీసీలందరూ కూడా స్వతంత్రంగా ఎదగాలి, స్వతంత్రంగా వారి యొక్క పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో కానీ, వ్యాపారాలు చేయడంలో కానీ, ఉత్పత్తి రంగాల్లో కానీ, పారిశ్రామిక రంగాల్లో కానీ, అలాగే రైతులుగా అభివృద్ధి చెందడం కానీ అనేక రంగాలుగా స్వతంత్రంగా ఎదగాలి. నేను మంచి కార్యాచరణ చేసి బీసీలు అత్యధికంగా ఉన్నాం కనుక దాని కులగణన ద్వారా బీసీలందరినీ కూడా కులగణన ద్వారా ఎవరెవరు ఏ కులంలో ఉన్నారు దాన్ని వెలికి తీసి రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో వారిని మరింతగా బలోపేతం చేయాలన్న ఆలోచనతో బీసీ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారు ముందుగా ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరి ప్రార్థిస్తా ఉన్నాం.